ఇంటర్నెట్లో కానీ లేదా ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా పన్నీర్ బటర్ మసాలా చేయబోతున్నాను ఈరోజు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేవీ ఫుడ్ ల్యాబ్. ఐఎమ్ సత్య. మ్యూజిక్ తర్వాత నెంబర్ 1 ఇన్ ద ఇంటర్నెట్ అండ్ ద వరల్డ్స్ బెస్ట్ రెసిపీ చేయబోతున్నాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. వరల్డ్స్ బెస్ట్ పన్నీర్ చేయడం కోసం ఫస్ట్ పన్నీర్ని గోరువెచ్చటి నీటిలో కొంచెం సాల్ట్ వేసి 1 గంట సేపు నానబెట్టేస్తే పన్నీర్ చాలా డెలిషియస్గా వస్తుంది తినేటప్పుడు. పన్నీర్ సాఫ్ట్ అయ్యే లోపు మనం బటర్ మసాలా చేద్దాం. దానికోసం ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, ఇక్కడ బటర్ కూడా యూజ్ చేయొచ్చు. బటర్ యూజ్ చేస్తే ఆనియన్స్ ఫ్రై చేసే క్రమంలో బటర్ మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తే మాడిపోయే ఛాన్సెస్ తక్కువ. సో వరల్డ్స్ బెస్ట్ పన్నీర్ మసాలా కావాలంటే ఈ ట్రిక్ ఫాలో కావాల్సిందే. ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 1 ఇంచు, ఒక నల్ల యాలక, 4-5 లవంగాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్స్ అన్న ఆయిల్లోకి దిగుతాయి, నెయ్యిలోకి దిగుతాయి. తర్వాత 1 అంగుళం అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసి, 1 మిర్చి చిలికలు వేసి, 15 నుంచి 20 cashew కూడా వేసేసి దీన్ని 2-3 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఆ తర్వాత 1 అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 మీడియం సైజు టొమాటో ముక్కలు వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. ఈ స్టేజ్లో మనం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు టొమాటో ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు స్పైసీనెస్ బ్యాలెన్స్ చేయడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలా మాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసి మరో 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లను కుక్ చేద్దాం. ఈ 5 నిమిషాల వ్యవధిలో మసాలాలు మొత్తం నీటిలో బాగా వేగుతుంది. ఆ తర్వాత మనం మొదట్లో వేసిన మసాలా దినుసులన్నీ తీసేసి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేస్తే పర్ఫెక్ట్ ఎల్లోయిష్ రెడ్ కలర్ వస్తుంది. ఈ మసాలా దినుసులు తీయకపోతే మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది డార్క్ కలర్ లోకి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలాని బాగా వడకట్టి పక్కన పెట్టేసి మరొక ప్యాన్ లో సెకండ్ మసాలా వేయడం కోసం 100 గ్రాముల బటర్ను బాగా కరిగిద్దాం. బటర్ కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే బటర్ మాడకుండా ఉంటుంది. 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా వేసి ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మనం ఆల్రెడీ మిక్సీ చేసి వడకట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి మరో 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 1 కప్పు నీళ్ళు యాడ్ చేసి మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఇప్పుడు ఈ డిష్ యొక్క కలర్ను బ్యాలెన్స్ చేయడం కోసం నేను కొత్త యాడిషన్ యాడ్ చేస్తున్నాను. దాని పేరే రతంజు. నెయ్యి లేదా ఆయిల్లో రతంజూత్ అని చెక్క వేసి స్లో ఫ్లేమ్లో వేయిస్తే ఈ చెక్కలో నుంచి రెడ్ కలర్ బయటకు వస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. దీని ప్లేస్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది. ఇదే కడాయిలో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసి కొంచెం కసూరి మేతి, డిష్కి ఇంకాస్త రిచ్నెస్ పెంచడం కోసం 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసేసి బాగా మిక్స్ చేసి మరో 2 నిమిషాల్లో దించేస్తామనగా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పన్నీర్ని వేసుకుని 2 మినిట్స్ తర్వాత దించేస్తే ది వరల్డ్స్ బెస్ట్ పన్నీర్ బటర్ మసాలా ఈజ్ రెడీ. బట్ ఓన్లీ 1 కండిషన్ ఈస్ చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టు చేస్తే తిరగలేదన్నమాట. అది ఫ్రెండ్స్. ఇక ఈ డిష్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.